వెల్కమ్ బ్యాక్ టు చరిత యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే ములక్కాడ ఎగ్ కర్రీ అయితే చేసుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. చూడండి ఎంత గ్రేవీ ఉందో, గ్రేవీగా మనకి పులుసులాగా కాకుండా కర్రీ గ్రేవీగా గుత్తగా రావాలంటే ఈ రెసిపీలో ట్రై చేయండి. ముందుగా అయితే ఎగ్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. దీనికి కావాల్సిన 6 టమాటాలు, 2 ములక్కాడ, 2 ఉల్లిపాయలు అయితే నేను చిన్నవి తీసుకున్నాను అండి. మీరు పెద్దవి తీసుకుంటే ఒకటైతే సరిపోయిద్ది. ఒక గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే పోసుకుందాం. 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోద్దండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కినిద్దాం. హీట్ ఎక్కాకైతే ఆనియన్స్ వేసుకుందాం. ఇక్కడ ఆనియన్స్ అయితే నిలువుగా అయితే కట్ చేసుకున్నాం. మీరు అడ్డంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకునే పని అయితే కట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనకి సరిపోయిద్దండి. ఆనియన్స్ బాగా వేగనిద్దాం. ఆనియన్స్ వేగితే ఏంటంటే మన గ్రేవీ అయితే బాగుంటుంది అసలుకి. తర్వాత ఆనియన్స్ వేగాకైతే ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న 2 ములక్కాడ అయితే మనం వేసుకుందాం. ఇక్కడ పెద్దవి తీసుకున్నానండి ములక్కాడ. నేనైతే ఇలా చిన్నవి అయితే కట్ చేసుకుని, మీరు పొడవు కూడా కట్ చేసుకోవచ్చు. ఈ చిన్నవి అయితే సరిపోతాయి. ఇలా ఆనియన్స్ బాగా వేగాకైతే కాస్త లైట్గా అయితే మనం ఆనియన్స్లోనే పసుపు వేసుకుంటే కర్రీకి అంతా సరిపోయింది. సపరేట్గా అయితే వేయని అవసరం ఉండదు. ఇంకా ఈ వేగాకైతే మనం ఇప్పుడు పసుపు అయితే యాడ్ చేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటే సరిపోద్దండి. తర్వాత టమాటాస్ వేసాకైతే మనకి అవసరం ఉండదు. ములక్కాడ ఇలా నూనెలో వేగితే ఏంటంటే మనకి గట్టిగా ఉంటుంది, ముక్క అయితే చిదిరిపోకుండా ఉంటుంది. ఇలా నూనెలో 5 మినిట్స్ అయితే వేయించుకున్నాక టమాటాస్ అయితే కట్ చేసుకుని టమాటాస్ అయితే వేసుకొని కలుపుకుందాం. టమాటాలు మనం మిక్సీ బట్టి గ్రేవీ లాగా ముందే చేసుకొని వేసుకునే బదులు నూనెలో మగ్గితేనే చాలా బాగుంటుందండి టమాటా అయితే. ఇక్కడైతే 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. మీ టేస్ట్ తగ్గట్టు అయితే సాల్ట్ యాడ్ చేసుకోండి. తక్కువైన తర్వాత వేసుకోవచ్చు. కసిమ అయితే అసలు తినలేము. సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి మనకి తొందరగా అయితే టమాటాలు అయితే మగ్గిపోతాయండి. మనకు 5 మినిట్స్లో అయితే ఈ టమాటాలు బాగా మగ్గిపోతాయి. మనం మసాలా కావాల్సినవి చేసుకుందాం. ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే మసాలాకి ఏమేం కావాలో సింపుల్గా మసాలా దినుసులు అయితే చూపిస్తాను. ఒక బాండీ పెట్టుకొని వితౌట్ ఆయిల్ కాస్త ధనియాలు వేసుకొని వేపుకుందాము. సన్నగా తరిగిన కొబ్బరి ఉంటుంది కదండి, వెండి కొబ్బరి వేసుకుందాం. ఇలా సన్నగా తరిగిన వెండి కొబ్బరి వేసుకొని ఒక 3 మినిట్స్ ఆర్ 4 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. మనకి డ్రై రోస్ట్ అయితే సరిపోద్దండి, ఎక్కువ వేగన అవసరం లేదు. ఈ మసాలాకి అయితే చాలా సింపుల్గా అయితే చేసుకుందాం. ఇప్పుడు మిక్సీలోకి అయితే ఇవి కొంచెం చల్లారాకైతే వేసుకొని పౌడర్ చేసుకుందాం. 5-6 రెబ్బలు వెల్లుల్లి వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడైతే మనం ఓపెన్ చేసి చూసుకుంటే ఆల్మోస్ట్ చాలా వరకు మగ్గిపోయింది కర్రీ అయితే మనకి. ఇక్కడ ఈ గంటితో స్మాష్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటే గ్రేవీ అనేది బాగుంటుందండి. టమాటాలు కూడా తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు వచ్చే టమాటాలు అస్సలు మగ్గడం లేదు. ఎండాకాలం వచ్చినట్టు వచ్చినాయి. సమ్మర్లో కూడా అసలుకి టమాటాలు అయితే మగ్గవు, అలానే ఉంటాయి పచ్చిగా. మనకు చలికాలమే బాగుంటాయి అనుకుంటే ఇప్పుడు ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ కాస్తుందో అసలు అర్థం కావట్లేదు. ఇలా మ్యాష్ చేసుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. కారం బాగా వేసుకొని చక్కగా కలుపుకుందాం. ఇలా బాగా కలిసిపోతే మనకి టమాటాలు మగ్గాకైతే కారం వేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది కర్రీ అనేది. ఇలా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఎగ్స్ కోసం మనం పక్కన ఇంకో బాండీ అయితే పెట్టుకొని రెడీ చేసుకుందాం. ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ అయితే క్లోజ్ చేసుకుందాం. ఇంకా ఇందాలు చూపించిన బాండీలోనే కాస్త ఆయిల్ పోసుకొని ఎగ్స్ అయితే 4 పక్కల ఘాట్లు పెట్టుకొని పసుపు, కారం, ఉప్పు వేసుకొని వేయించుకుందాం. ఇలా వేగితే ఏంటంటే చాలా బాగుంటుంది కర్రీ అయితే. మామూలుగా తింటాం కంటే ఇలా చేసుకొని తింటే మాత్రం, ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎగ్ అనేది నాకైతే ఇలానే ఇష్టం, మామూలుగా తినబుద్ధి కాదు. ఇలా ఫ్రై చేసుకొని తింటేనే చాలా బాగుంటుంది ఎగ్స్ అయితే. విడిగా కూడా ఎగ్స్ తినొచ్చు. ఇలా మీరు బిర్యానీ చేసుకున్నప్పుడు కూడా ఇలా ఫ్రై చేసుకొని ఎగ్స్ తింటే చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ నుంచి ఇలానే చేసుకుంటాను కర్రీ అయితే. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే ఇదైతే రెడీ అయిపోయింది కర్రీ అయితే. మనకు అన్ని బాగా మగ్గాయి. ఇప్పుడు వాటర్ పోసుకొని కలుపుకుందాం. మీకు గ్రేవీ కావాలంటే కొన్ని వాటర్ అయితే పోసుకోండి. ఇక్కడ నేనైతే మరి కొన్ని నీళ్ళే పోసుకున్నాను. ఇప్పుడైతే మన 6 ఎగ్స్ రెడీ అయిపోయాయి. ఇందాక 7 తీసుకున్నా కూడా ఒకటైతే మా పాప కోసం అయితే తీసాను. ఇప్పుడైతే ఎగ్స్ వేసుకొని ముందుగా మనం పౌడర్ చేసుకున్నది అయితే మసాలా పౌడర్ వేసుకుందాం. వేసుకొని ఒక 5 మినిట్స్లో అయితే మనకైతే కర్రీ అనేది రెడీ అయిపోయింది.
వేసుకొని బాగా కలుపుకుందాం. మన 5 మినిట్స్లో అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఇక్కడ కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అసలు యాడ్ చేయలేదు. ఇలా మసాలా అయితే సింపుల్గా అయితే చేశాను. ఒక 5 మినిట్స్ అయితే మనకు రెడీ అయిపోయింది కర్రీ అనేది. చూడండి చాలా చక్కగా అయితే వచ్చింది కూర అయితే. కర్రీ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.